వాటికి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వైసీపీ పాలనపై వరుస శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం మరో శ్వేతపత్రాన్ని కూడా విడుదలకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రేపు ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. 2019 మధ్య నుండి 2024 మధ్య 1,41,588 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగులు, కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్లులు వేల కోట్లలో ఉన్నట్లుగా తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లోకి అప్లోడ్ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 48,000 కోట్ల రూపాయల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు చేయలేదని తెలిపింది. నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్ లో ఉన్నట్లుగా చెప్పింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, రేపు పెండింగ్ బిల్లులపై అటు ఏపీ ప్రభుత్వం మరో శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సప్తాహ్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఏపీ ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంది. రేపు ఆర్థిక శాఖపై మరొక శ్వేతపత్రాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. గతంలో జరిగిన బిల్లులకు సంబంధించి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. దాదాపుగా 1,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెండింగ్ ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే కూర్చుంది. వీటన్నిటికి సంబంధించి సమగ్రమైన దర్యాప్తుతో పాటు సమగ్రమైన వివరాలు అందజేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఏదైతే గతంలో ఉన్న వాటన్నిటిని బేరేజ్ వేసుకుని వాటికి అనుగుణంగానే లోడ్ బడ్జెట్ ఎక్కడెక్కడ ఉంది, ముఖ్యంగా పోలవరం నీటిపారుదల శాఖకు సంబంధించి ఉన్న లోడ్ బడ్జెట్ ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి పెండింగ్ బిల్లులు దాదాపుగా 1,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు గతంలో ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఆలోచన అయితే చేస్తా ఉంది. 19 నుంచి 24 వరకు దాదాపుగా 1,41,550 కోట్ల రూపాయలకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఉన్నట్లు ఐడెంటిఫికేషన్ చేశారు. అలాగే చెల్లించాల్సిన బిల్లులు 93,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే దాదాపుగా 48,000 కోట్ల రూపాయల బిల్లులకు సంబంధించి అప్లోడ్ చేసి చెల్లించలేదని చెప్పి ప్రభుత్వం ఐడెంటిఫికేషన్ చేసింది. పోలవరానికి సంబంధించి 19,324, ఆర్థిక శాఖకు సంబంధించి 19,549, పంచాయతీరాజ్కి సంబంధించి 14,000 కోట్లు, మున్సిపల్ శాఖలో 7,700 కోట్లు, మొత్తం దాదాపుగా 10 లక్షల కోట్ల వరకు అప్పులుంటాయని చెప్పి కూడా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. దీనిపై రేపు సమగ్రమైన దర్యాప్తు చేస్తూ అలాగే రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం అంటే 2014 నుంచి 19 వరకు ఏ రకంగా ఉంది, 19 నుంచి 24 వరకు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఏం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా రేపు ఏపీ ప్రభుత్వం ఆర్థిక శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. రైట్, థాంక్యూ శివ.